గుళ్ళో ఉండండి. తాగండి, 5 రూపాయలు ఇవ్వండి. నేను అడగలేదు కదయ్యా. హైదరాబాద్ వెళ్తే చార్మినార్ చూస్తారో లేదో తెలియదు కానండి, మా ఊరు వస్తే మాత్రం నా హోటల్లో టీ తాగెళ్ళాలండి. ఇది రూల్ అండి. మీరు తాగండి, డబ్బులు ఇవ్వండి. ఏమండే బుల్లబ్బాయి గారు? ఏట్రా ఎదవా? అదేనండి, ఇందాక మిమ్మల్ని పొగడ్డానికి కొంచెం కొచ్చొద్దని చెప్పాం కదా, మీరేం పర్లేదు అన్నారు. అదే కొంచెం చూస్తే. చూశానురా, ఓకేనా? అయ్యి బాబు, చూడటం అంటే ఈ చూడటం కాదండి, కొంచెం ట్రింగ్ ఇస్తే మరి. ఎక్కువ గొక్కొకరోయ్ ఉండడిపోద్ది. చూడరా సూపరు. చెప్పండి బాబు. ఫుడ్ ఇట్టి డబ్బులు అడగచ్చు, గుడ్డిచ్చి ఆమ్లెట్ అడగచ్చు, అంతేగాని పొగిడి డబ్బులు అడగకూడదు రోయ్. మా పాపం అలాంటివన్నీ ప్రేమతోనే చెయ్యాలరా. నేనేదో పాపాలు చేసినట్టు వినబడుతుంది ఇక్కడ. సంపేగల్ని ఎదవకానానే నడు. నడితే మీ గొడుగు పట్టం కట్టమండి. ఏ మరి ఎక్సెక్కాలంటే సంపేగలను పరిగెత్తా. పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి వెతికే మజిలీ దొరికే దాకా కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా కట్టాలి నీలోని అన్వేషణ. భూమి అదే మాత్రం తిరుగుతూ ఉండదన్నదే 100% నిజమబ్బా. అందుకే ఇంకో తూరు ఈ ఊరికి వచ్చుండాను. మొదటి తూరు ఈ ఊరికి వచ్చినప్పుడు ఇంత పల్లెటూరులో ఉండేది మన వల్ల కాదరా స్వామి అనుకున్నాను. కానీ ఇదే ఊర్లో ఉండాల్సిన అవసరం వచ్చుండదే. దారి కంటే జీవితానికి మలుపు లెక్క ఉండే కదరా స్వామి. బాబా, ఓ కూల్ డ్రింక్ ఇమ్మా. లేవమ్మా. లేవు సార్. మరి ఏమన్నా? సోడా తప్పించి ఏమి లేవండి. సోడానా? సరే ఇయ్యే. ఇదిగో తీసుకోండి బాబు. ఎంత? 50 రూపాయలు సార్. 50 రూపాయలా? 50 అండి. సిటీ వాళ్ళకంటే మీరు ఇంటెలిజెంట్ అయిపోయినారు. తీసుకా. వీడు కూడా నేను సిటీ వాళ్ళని తెలిసిపోయి ఉండదు. డాబరో చెప్పండి బాబా. మనకొన్ని ఇమేజ్ కి ఈ ఊరు సర్పంచ్ గా పోటీ చేసి వచ్చిరా. తప్పకుండా చేయించండి బాబా. ఖచ్చితంగా ఒక ఓటైతే పడద్దండి. మరీ మురిగిపోతే అది కూడా చెప్పలేమండి బాబా. అంటే ఏట్రా, నా ఒక్కోటి పడద్దనా? నువ్వేవా ఓటు? సంపెత్తనరే. మనం పోటీ చేస్తే పిచ్చెక్కిపోయే మెదడుతో గెలిచేస్తామే. ఎంత భయమో చూసేవా? జనాలు మనల్ని చూసి ఎలా లెగెత్తున్నారు. అయ్యి బాబాయ్, ఆ భయం మిమ్మల్ని చూసి కాదండి, మీ వయసును చూసి. నా వయసును చూసేట్రా ఏదావా? అదేనండి బాబా, ఈ ఊళ్ళో పెళ్లి పెటకలు లేకుండా ముదిరిపోయిన బెండకారం మిగిలిపోయిన ఎదవ ఎవడైనా ఉన్నాడంటే అది మీరేనండి బాబా. ఎరా, నోరు కొవ్వెక్కిందా? నా దగ్గర పనిచేస్తూ నన్నే అంత మాట నేస్తున్నావు యాదవ కానానే. అరే, ఈ రోజు నేను గోదావరిలో ముంచపోతే నా పేరు బుల్లబ్బాయి. బుల్లెట్ కాదురా రే. అయ్యి బాబాయ్ ఆగండి బాబా, మిమ్మల్ని అనే ధైర్యం నాకెక్కడదండి. ఈ మాట నాది కాదండి బాబా, ఊళ్ళో జనాలదే. అందుకే మీ చూపు ఏ ఇంటి మీద పడద్దా అని భయపడి వయసుకు వచ్చిన ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు, వయసు అయిపోయిన ముసలోళ్ళు కూడా భయపడి పారిపోతున్నారండి బాబా. అయినా మనకంత వయసు ఏమైపోయిందిరా? పోయిన పుష్కరాలకే కదా 25 26